వచ్చే ఆలోచనను కాన్షియస్గా అబ్జర్వ్ చేసినా ఆగిపోతుంది. ముఖ్యమైన గమనిక: ధ్యానం మనసుకి అలవాటు పడాలి అంటే శరీరం అలసిపోవాలి, పొట్ట ఖాళీగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే సరిగ్గా ధ్యానం చేయగలుగుతారు. ఎడమ ముఖరంధ్రం మరియు కుడి ముఖరంధ్రం ద్వారా మనం శ్వాసని తీసుకుంటున్నాం. ఎడమ ముఖరంధ్రం కుడి ముఖరంధ్రం కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటే మీకు ధ్యానం కుదరదు. కుడి ముఖరంధ్రం మరియు ఎడమ ముఖరంధ్రాల ద్వారా శ్వాస ఒకేలాగా ఫ్లో అయినప్పుడు ధ్యానం కుదురుతుంది. లేదా కుడి ముక్కు శ్వాస ఎడమ ముక్కు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ధ్యానం కుదురుతుంది. సాధారణంగా ఈ కుడి మరియు ఎడమ ముక్కులను ఇడా పింగళ నాడులు అంటారు. స్పిరిచువల్గా చెప్పాలి అంటే శివపార్వతి సూర్యచంద్రులు అంటారు. ఇందులో ఒక నాడి చల్లదనాన్ని ఇస్తుంది, ఇంకోటి శరీరంలో వేడిని పుట్టిస్తుంది. ఈ రెండు సమానంగా పనిచేసినప్పుడు శరీరం మనస్సు సమస్థితిలో ఉంటాయి. ఈ సమస్థితిలో ఉన్నప్పుడు పంచభూతాల మీద మీకు అధికారం వస్తుంది. అనంతమైన శక్తి శరీరంలో పెరుగుతుంది. ఇది నిత్య సాధనం అయినప్పుడు ధ్యానం సమాధిగా మారుతుంది. అప్పుడు మీరు భగవంతుడి స్వరూపం అని తెలుసుకుంటారు. ధ్యానంలో మీరు ఎటువంటి కోరికనైనా మేనిఫెస్ట్ చేయవచ్చు. మీకు కావాల్సింది పొందవచ్చు. విశ్వశక్తి మీకు సహకరించడం మొదలు పెడుతుంది.